ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈ రోజు నన్ను అనుక్షణం నా వెంటుండి నా యొక్క విజయానికి కృషి చేసిన కర్నూలు జిల్లా న్యాయవాదులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నాతో పాటు గెలిచిన మా మిగతా సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా యొక్క విజయానికి అనుక్షణం వెంటుండి నన్ను నడిపించిన నా మిత్ర బృందానికి మరియు సీనియర్ న్యాయవాదులకు మరియు మహిళా న్యాయవాదులకు మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ. న్యాయవాదుల సమస్యల కోసం అనుక్షణం నేను పోరాడతానని ఈ యొక్క కర్నూలు జిల్లా న్యాయవాద సంఘాన్ని నేను కర్నూలు జిల్లా న్యాయవాద సంఘ అధ్యక్షునిగా నేను నా యొక్క హామీ ఇస్తున్నాను. ఇక్కడ స్టాండింగ్ 22 years నియర్లీ నేను ఏకగ్రీవంగా వైస్ ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా నాతోటి న్యాయవాదులు, మహిళా న్యాయవాదులు, జూనియర్ అడ్వకేట్, సీనియర్ అడ్వకేట్ అందరికీ నా శుభాభినందనలు చెప్తున్నాను. ముఖ్యంగా ఇప్పుడు గెలిచిన తర్వాత నేను అధ్యక్షులతో కానీ సెక్రటరీతో కానీ మిగతా మా గెలిచిన వాళ్ళతో అందరితో ఫస్ట్ హైకోర్టు బెంచ్ కోసం కృషి చేస్తాము. నెక్స్ట్ మా బార్ రూమ్లో ఎంత అడ్వకేట్లు, ఎంత లేడీస్ కానీ జెంట్స్ కానీ ఎంత సమస్యలను దానిపైన మెయిన్ సమస్య తీర్చడానికి ప్రయత్నించాం. ముఖ్యంగా మా అడ్వకేట్లకు అంతా సమస్య ఉండే స్టాంప్స్, ఆ స్టాంప్స్ పైన మహిళా వాళ్ళకు ఆఫీస్ రూమ్, బార్ రూమ్ అంతా ఉంది, వాళ్ళకు చేయడానికి ప్రయత్నం చేస్తాం. 2025-26 సంవత్సరంలో జరిగినటువంటి న్యాయవాద సంఘం ఎన్నికల్లో జనరల్ సెక్రటరీ పదవికి నన్ను అందరూ మద్దతు గెలిపించారు. వారందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇప్పటి నుండి ఈ న్యాయవాదులకు ఎలాంటి సమస్యలు ఉన్నా కానీ నేను ముందుండి సీనియర్ల యొక్క సలహాలు తీసుకొని బార్ అండ్ బెంచ్ రిలేషన్ కూడా మెయింటైన్ చేస్తూ ఈ న్యాయవాదులకు ఏదైనా అవసరాలు ఉంటాయో దాన్ని తప్పకుండా తక్షణమే ఈ బాడీ సమస్యతో అందరితో కలిపి తీసుకుంటారని, ఇక నుంచి న్యాయవాద సమస్యల కోసం ఈ సంవత్సరం అంతా మొత్తం నేను ప్రయాణం చేస్తానని చెప్పని వాగ్దానం చేస్తున్నాను. ఇప్పుడు నన్ను అత్యధిక మెజార్టీ గెలిపించేందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నేను గత 12 సంవత్సరాల నుంచి కర్నూలు న్యాయవాద సంఘంలో సభ్యుడిగా పనిచేస్తున్నాను. అలాగే నేను ఈరోజు జరిగిన ఎన్నికల్లో నా కర్నూలు బార్ అసోసియేషన్ సభ్యులు అత్యధిక మెజారిటీ అంటే దాదాపుగా 412 ఓట్ల మెజారిటీతో నన్ను గెలిపించారు. ఈరోజు నాపై అత్యధిక భారాన్ని పెట్టినట్లుగా నాకు పని అప్పగించి ముందుకెళ్ళడానికి వాళ్ళే నాకు స్ఫూర్తి. సో నా కర్నూలు బార్ అసోసియేషన్ సభ్యులకి నేను ఎల్లవేళలా అందుబాటులో ఉండి ఈ ఇచ్చిన బాధ్యతను తప్పక నెరవేరుస్తానని నేను ఈ మీడియా ద్వారా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఎలక్షన్స్లో కర్నూలు బార్ అసోసియేషన్లో నేను లైబ్రరీ సెక్రటరీగా పోటీ చేసినాను. ఇందులో 213 ఓట్ల మెజారిటీ నేను అత్యధికంగా గెలిచినాను. ఈ మెజారిటీ గెలిపించినందుకు ప్రతి ఒక్కరు ఓటు వేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. నా యొక్క కర్తవ్యాన్ని ఏదైతే మన లైబ్రరీ సెక్రటరీగా పోటీ చేసిన పోస్టుకి న్యాయం చేస్తానని అందరి సహకారాలు తీసుకొని ఏదైతే ఉన్నో డిజిటల్ లైబ్రరీ కానీ ఇంకా లైబ్రరీకి ఏదైనా కావాల్సినటువంటి సౌకర్యాలు ఏవైనా కూడా ముందుండి నడిపించి బాడీతో సహకారం తీసుకొని ముందుకు నడిపిస్తానని ఈ విధంగా ఇప్పుడు వినయపూర్వకంగా తెలుపుకుంటున్నాను. ఎలక్షన్లు జరగడము, అదేవిధంగా ఇదే రోజు ఫలితాలు రావడము, ఇక్కడ అందరూ కూడా ప్రతి ఒక్కరికి గెలిచిన అందరికి కూడా మేము భారతీయ జనతా పార్టీ తరఫున లీగల్ సెల్లో భాగంగా ఉండి ఇక్కడ మేము ఒక కుటుంబ సభ్యులుగా ఉన్నాము. ఇక్కడ గెలుపు పొందిన అందరికీ కూడా మేము శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ గెలిచిన వారు అందరూ సమర్థవంతులుగా మేము భావిస్తున్నాము. మీరు కర్నూలు బార్ అసోసియేషన్కి వారి యొక్క శక్తి మేరకు మంచి సేవలు అందించి అందరి మన్ననలు పొందుతారని చెప్పేసి భారతీయ జనతా పార్టీ తరఫున మేము ప్రతి ఒక్కరికి గెలుపు పొందిన ప్రతి ఒక్కరికి కూడా మేము వారికి శాల్వా దండవా ఇచ్చేసి వారిని మేము గౌరవించడం జరిగింది. నా పేరు లోకేశ్వరయ్య, న్యాయవాది, కర్నూలు.